ఈ రోజు ఈ సభ ఎందుకు మనకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని అంటే, గత 2-3 నెలల కాలంలో మీరందరూ పత్రికలు కనుక చూస్తే ప్రతి వారం 10 రోజులకు ఒక్కసారి ఒక రైతు ఆత్మహత్య చేసుకునే వార్త మనకు కనబడతా ఉంది. ఒక నెల రోజుల్లోనే దాదాపు మేము మా తెలంగాణ రైతు సంక్షేమ సమితి నుంచి ఒక 2-3 ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లి వాళ్ళతో మేము మాట్లాడాం, గ్రామస్తులతో మాట్లాడినాం. వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున కొంత సాయం చేయడం కూడా జరిగిందన్నట్టు. 77 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా జీవించే హక్కు మనం రాజ్యాంగంలో కల్పించుకొని 75 సంవత్సరాల రాజ్యాంగంలో జీవించే హక్కు మనం ఇచ్చినాం. అది ప్రాథమిక హక్కు అని చెప్పినాం. మంచిగా జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని. ఇప్పటికీ ఈ దేశంలో చిన్న రైతులు, కౌలు రైతులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రూపంలో ఉందనంటే పాలకులు సిగ్గుతో తల వంచుకోవాలి గల భారతదేశంలో. ఎందుకు ఇటువంటి పరిస్థితి ఉన్నది? ఇప్పుడు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు. మేము కనుక్కున్నాం కారణాలు ఏంటి అని. ఏ చిన్న రైతుకు కూడా ఒక చిన్న అటెండర్కి వచ్చేటటువంటి ఒక చిన్న ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి, చాలా చిన్న ప్రభుత్వ ఉద్యోగికి సంవత్సరానికి అయితే ఆదాయం వస్తుందో ఆదాయం కూడా రావడం లేదు. ఇప్పుడు ఎంత చిన్న ప్రభుత్వ ఉద్యోగం అయినా 20,000 నెలకు వస్తాయి అనుకోండి. 20,000 నెలకు అని అంటే ఒక 3 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఆయనకు ఆదాయం ఉంటుంది. ఇలా కౌలు రైతులు, చాలా మంది కౌలు రైతులు కానీ మిగతా రైతులు కానీ సంవత్సర కాలం కష్టపడి పంటను మార్కెట్ తీసుకొని పంటను అమ్మిన తర్వాత 2 లక్షలన్నా మిగులుతున్నాయి అంటే 2 లక్షలు కూడా మిగులుతాయి. అతను కష్టపడతాడు, భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడతారు, తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కష్టపడుతున్నారు. స్లోగాన్స్ చెప్పినాం, రైతే రాజు, రైతులు ఏందే రాజ్యం లేదు. అరే తెల్లారు లేస్తే భూమ తినాలా, తెల్లారు లేస్తే టిఫిన్ చేయాలా. వాడు ప్రెసిడెంట్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అరే నీ నోట్లోకి ముద్ద పోవాలనంటే పండించే రైతు కావాలి. కానీ ఇవాళ రైతు ఇవాళ ఏ వస్తువు అని ఒక నిమిషం ఆలోచించండి. మనందరికి తెలిసిందే. మీ అందరు అంటే మీకు తెలియని విషయాలు కావు, కానీ మీరు ప్రజలకు చెప్పాలని చెప్తున్నా. నేను మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రతి రైతుతో మాట్లాడాలని చెప్తున్నా. మీరు ప్రజల అందరితో మీరు మాట్లాడాలని చెప్తున్నా. ప్రతి వస్తువు తయారు చేసేవాడు రేట్ నిర్ణయం చేస్తాడు, పెన్ తయారు చేసేవాడు పెన్ రేట్ నిర్ణయం చేస్తాడు, కార్ తయారు చేసేవాడు కార్ రేటు నిర్ణయం చేస్తాడు, బట్టలు తయారు చేసేవాడు బట్టలు తయారు చేసే యొక్క రేటు నిర్ణయం చేస్తాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా తయారీదారు రేటు నిర్ణయం చేస్తాడు కానీ కొనేవాడు రేటు నిర్ణయం చేయడు. కానీ ఒక రైతుల దగ్గరకు వచ్చేసరికి ఉత్పత్తి చేసేటటువంటి రైతు మిర్చి రేటు డిసైడ్ చేయడు, పత్తి రేటు డిసైడ్ చేయడు, కందుల రేటు డిసైడ్ చేయడు, వరి ధాన్యం రేటు డిసైడ్ చేయడు. ఏది కూడా ఒక్క కొనుగోలుదారు, మధ్యతరగతి దళారులు డిసైడ్ చేస్తారు. కందులు మార్కెట్లో ఏం రేటు రైతులకు ఇస్తున్నారు, ఇవాళ కందిపప్పు ఏ రేటుకు ఉంది దయచేసి చూడండి. కందులే కాదు, మిర్చి కావచ్చు, పల్లి, ఏ ఒక్క వస్తువు అయినా కావచ్చు. బియ్యం మనం ఏ రేటుకు మార్కెట్లో కొంటున్నాం, కిలో మనకి ఎంత పడుతున్నది ఒక సామాన్య వ్యక్తి కొనాలంటే. ధాన్యానికి ఏం రేటు ఇస్తున్నాడు. కొన్ని చోట్ల 10 డిఫరెన్స్ ఉన్నది. 10 డిఫరెన్స్ అనేటువంటి ఉందంట. మరి ఎటు పోతున్నది? రైతుకు మనం 4 రూపాయల కిలో ఇచ్చి 3 రూపాయల కిలో ఇచ్చి ఇవాళ ఉల్లిపాయలు ఏదో కొంటే మార్కెట్కి వచ్చేసిన తర్వాత 40 రూపాయలు 50 రూపాయలు అవుతున్నది. అద్దెలు ఎటు పోతున్నది? ఏమవుతున్నది? పోనీ మేమందరం కొనుగోలుదారులం. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొందరు రైతులకు కావు, మేము ఓన్లీ కొనుగోలుదారులం, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళం. ఇప్పుడు మాకేమైనా తక్కువకు వస్తున్నదా? రైతుకు తక్కువ ఇస్తున్నాం, ఓకే. రైతుకు మనం ధాన్యానికి ఇస్తలేము, మిర్చికి ఇస్తలేము, ఇంకో దానికి ఇస్తలేము, దేనికి పంటలు ఇస్తలేము. దానికి కారణం ఏం చెప్తున్నారు తెలుసా? గల మోడీ గవర్నమెంట్ చెప్పాలా, బీజేపీ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టో తీసి చూడండి. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము గెలిచిన తర్వాత రైతు పంటలకు మద్దతు ధర ఇస్తాం, రైతుల ఆత్మహత్యల్ని ఆపుతాము. గత 9 సంవత్సరాల కాలంలో మన దేశంలో 6.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 6.5 లక్షల మంది రైతులు ఆత్మహత్య. ఒక రాష్ట్రం అని కాదు, మొత్తం అక్కడ కూడా అన్ని చోట్ల. మరి ఏం చెప్పాను? ఎప్పుడు అంటే ఎలక్షన్స్ వస్తే నోటికి వచ్చింది మాట్లాడతారా మీరు? ఎలక్షన్స్ వస్తే మద్దతు ధర ఇస్తారంటారు. 2014 అయిపోయింది, 2019 అయిపోయింది, ఇప్పటికి వచ్చే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు ఎంఎస్పీ ఇస్తామని మాట్లాడతలేరు? వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఎంఎస్పీ ఇస్తే ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగితే సామాన్య ప్రజల కష్టం అవుతుంది, ఇన్ఫ్లేషన్ వస్తుంది, పెద్ద పదాలు వాడతారు, ఇన్ఫ్లేషన్ వస్తుంది అని చెప్పేసి. మనకేమైనా కొనుగోలుదారికి ఏమైనా వస్తువు తక్కువ దొరుకుతున్నదా? కొనుగోలుదారికి ఎక్కువ మనకు తక్కువ దొరుకుతలేదు. ఈ యొక్క దోపిడీ ఏదైతే భారతదేశంలో జరుగుతూ ఉన్నదో, ఈ దోపిడీ ఖచ్చితంగా మనం ఏతుందో గ్రామీణ ప్రాంతంలో దగ్గరికి వెళ్ళి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా మంది అంటారు ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నారు,
పెస్టిసైడ్ సబ్సిడీ ఇస్తున్నారు. సబ్సిడీలు రైతులకు రావు, కంపెనీలకు ఇస్తారు. ఎంత కంపెనీలకు? లక్షల కోట్లు. ఒక సంవత్సరమే ఒక యూరియా కంపెనీలకు 1,00,000 కోట్ల రూపాయల వాళ్ళకు సబ్సిడీ ఇచ్చారు. అప్పులలో ఆదుకుంటున్నారా రైతును? అప్పులు ఇస్తున్నారా? కౌలుదారుకి అయితే అప్పులు కూడా దొరుకుతలేవు. మీరు ఏమైనా చెప్పాలా మరి, నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే కౌలుదారులకు బ్యాంకులు అప్పులు కూడా ఇస్తలేవు. మిగతా రైతులకు కూడా ఎన్నో నిబంధనలు పెడతా ఉన్నారు. రైతు అప్పు అయిపోయినాడు, ఒక 2 లక్షలు అప్పు ఇవ్వాలా బ్యాంకులో కానీ ఇంకో చోట కానీ. రైతు అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు వచ్చి జప్తీ చేస్తున్నారు. ట్రాక్టర్ జప్తీ చేస్తారు, మోటార్ సైకిల్ జప్తీ చేస్తారు, దర్వాజాలు జప్తీ చేస్తారు, బజార్లో ఇజ్జత్ తీసేటువంటి పరిస్థితి చేస్తారు. మరి అయ్యా మోడీ గవర్నమెంట్, నువ్వు ధర్మం గురించి మాట్లాడుతున్నావు కదా, మతం గురించి మాట్లాడుతున్నావు కదా, నేను పెద్ద సన్యాసం అని చెప్పేసి చెప్తా ఉన్నావు కదా, అందులో ధర్మం అంటే నాదే అని చెప్తున్నావు కదా. ఎవరి అప్పులు మాఫీ చేయాలా? ఎవరి అప్పులు మాఫీ చేస్తున్నాడో తెలుసా? నీరవ్ మోడీ అట, లేదా ఇంకొక వ్యక్తి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ వాళ్ళు. ఎవరైతే బ్యాంకుల దగ్గర 10,000 కోట్లు, 5,000 కోట్లు, 20,000 కోట్లు తీసుకున్నారో అలాంటి వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క అప్పుల్ని ఫస్ట్ టైం 14 లక్షల కోట్లు చేశాడు. మళ్ళీ 12 లక్షలు, ఇప్పుడు మొత్తం 26 లక్షల కోట్ల రూపాయల డబ్బు. 26 లక్షల కోట్లు. నేను నా జీవితంలో అయితే ఎప్పుడు ₹1 కోటి చూడలే. మీరు ఏమైనా చూస్తే చూసి ఉండొచ్చు, నాకు తెలియదు. ₹1 కోటి అంటేనే ఎవరు చూడం మనం. అలాంటిది ఎన్ని కోట్లు? 25 లక్షల కోట్ల రూపాయల డబ్బు. స్టేట్ బడ్జెట్ కంటే 10 అంతలు ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర బడ్జెట్ కంటే 10 అంతలు ఎక్కువ. దాదాపు కేంద్ర బడ్జెట్ తో ఒక రకంగా కాకుండా కూడా 4వ వంతు కేంద్ర బడ్జెట్ లోపల. 25 లక్షల కోట్లు, 30 లక్షల కోట్ల. ఎన్ని స్కూల్స్ కట్టించచ్చు? ఎంతమంది గర్భిణీ స్త్రీలకు మనం ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు? ఎంతమంది అనాథ పిల్లలకి ఏదైతే ఉందో వాళ్ళకు కనీసం పౌష్టికాహారం ఇవ్వచ్చు? అలా ఒక్కొక్క విషయం మనం తలుచుకుంటే చాలా బాధ కలుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లెక్కలు ఒక్క నిమిషం దయచేసి వినండి, చెప్తా. కనీసం అట గ్రామీణ ప్రాంతంలో మనిషి బతకడానికి ఎంత కావాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలేసి ₹11.86 యొక్క ఆహారం కనుక మనిషికి ఇస్తే బతుకు సరిపోతుంది అని లెక్కేశారు. ₹11.86. ₹11.86. ఒక ప్లేట్ ఇడ్లీ రాదు, ఒక ప్లేట్ ఇడ్లీ రాదు అంటే చాయ్ తాగి బతకాల మనిషి. అంటే ఏ మనిషి అయితే చాయ్ తాగి బతుకుతాడో అంతే నీకు జీవితం. అదే నీ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన స్టాండర్డ్. పట్టణ ప్రాంతంలోనైతే ఇవాళ ₹17 కనుక ఉన్నట్లయితే ఆ మనిషి జీవిస్తాట. ఆహారం అంటే ₹17 యొక్క ఆహారం ఒక మనిషికి కనుక ఉంటే, 17 రూపీస్ ఆదాయం కనుక ఒక మనిషి కనుక ఉంటే ఆ మనిషి బతుకుతా. అంత ఆహారం సరిపోతుందట మోడీ గారి లెక్క. ₹11 ఉంటే గ్రామీణ ప్రాంతంలో మంచి బతుకుతాట. పోనీ ఈ యొక్క పేదరికం లెక్క ఎట్లా చేస్తున్నారు? పేదరికం లెక్కలు ఎట్లా ఎవరి పేదవాళ్ళని లెక్క చేస్తున్నారంటే, గ్రామీణ ప్రాంతంలో అయితే ₹27 ఎవరికైతే ఉంటాయో, 27 రూపీస్, ₹27 ఉంటే 28 ఉంటే ధనవంతుడు. రోజుకి ₹28. ₹28 ఏం బతుకుతాడు మనిషి చెప్పండి? ఎవరైనా బతకగలుగుతాడా? దానికంటే పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిచ్ పీపుల్, ధనవంతులు. పట్టణ ప్రాంతంలో అయితే ఇవాళ ₹33. ఇది గవర్నమెంట్ చెప్తున్నటువంటి లెక్క. నేను పేదలని పైకి తీసుకొచ్చిన, పేదల్ని పైకి తీసుకొచ్చిన భారతదేశం. పేదరికం పోయింది భారతదేశం లోపల. 25 కోట్ల మందిని పేదరికలకి. అరే నువ్వు 80 కోట్ల మందికి మోడీ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, నేను ఇచ్చిన ఆహార ధాన్యాల వల్ల వాళ్ళు బతుకుతున్నారని ఒకవైపు మోడీ చెప్తాం, గవర్నమెంట్ చెప్తుంది. 80 కోట్ల మందికి ప్రభుత్వం ఇచ్చే ఆహార ధాన్యాల మీద బతుకుతున్నారు వాళ్ళు. మరి పేదరికం ఎక్కడ పోయింది? ఎట్లా పోతున్నది పేదరికం? డీజిల్ ధర పెరిగే, పెట్రోల్ ధర పెరిగే, ఇవాళ బియ్యం ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, నూనె ధర పెరిగింది. పిల్లల్ని చదివిస్తామంటే గవర్నమెంట్ బడులు లేవు, ప్రైవేట్ బళ్ళకు పంపాలా. ప్రైవేట్ బళ్ళకు పంపాలంటే నెలకు ₹200 ఖర్చు పెట్టుకోవాలా. గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అయితే నెలకు ₹1000 ఖర్చు పెట్టుకోవాలా. ఇంకా 4 మంచి స్కూల్లో చదివించాలా. నా పోరాన్ని నా బిడ్డను మంచి స్కూల్లో చదివించాలంటే ₹10,000 ఖర్చు పెట్టుకో. నెలకు ₹50,000 కూడా పెట్టేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. నెలకు 50,000 పిల్లడికి, ఎల్కేజీలో చదివే పిల్లడికి నెలకు ₹50,000 ఇచ్చే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు సీఎం గారి కొడుకు చదివినాడు, నెలకు ₹1,00,000 ఫీజు. పిల్లడికి ఫీజు నెలకు ₹1,00,000 ఫీజు. ఎవరికి విద్య దొరుకుతున్నది? ఎవరికి విద్య దొరుకుతున్నది? ఏ దేశమైనా అభివృద్ధి
చెందాలంటే బడ్జెట్ లో విద్యకు ఎక్కువ డబ్బులు కేటాయించాలి. ఈ దేశం యొక్క దరిద్రం ఏంటంటే పాలకులు ఎవరు కూడా పేదవాళ్లకు నిజమైన విద్య అందించాలనే ఉద్దేశం లేదు వాళ్ళకు. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ 2.8 బడ్జెట్ లో విద్య కేటాయించేది 2.8 ఓన్లీ. విద్యను ఎట్లా దెబ్బతీసి అక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఎట్లా దెబ్బతీసి యూనివర్సిటీ ఉంది ఇక్కడ 1100 మంది ప్రొఫెసర్స్ ఉండాల్సిన చోట ఇవాళ 280 మంది ప్రొఫెసర్స్ ఉంటారు. 1100 మంది ప్రొఫెసర్స్ ఉండాల్సిన యూనివర్సిటీలో 280 ఉంటారు. ఎందుకు? నేను చాలా మీటింగ్లో చెప్పిన, గవర్నమెంట్ యూనివర్సిటీలలో, గవర్నమెంట్ కాలేజీలలో కొద్దిగా డబ్బున్నోళ్ళ పిల్లలు కూడా అక్కడికి పోకుండా మల్లారెడ్డి కాలేజీలకు పోవాలా, మళ్ళా రాజేశ్వరరెడ్డి కాలేజీలకు పోవాలా, ప్రైవేట్ కాలేజీలకు పోవాలా, వీళ్ళందరినీ అటు పంపాలి. ఉస్మానియాకి పోవాలా, అక్కడ వాసనాస్తులు అని చెప్పేసి యశోద హాస్పిటల్ ట్రీట్మెంట్కి పోవాలి, అక్కడ స్కానింగ్ ఉంటుంది, ఇంకోటి ఉండదు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ పేదవాళ్ళని పీల్చి పిప్పి విద్య పేరుతో, వైద్యం పేరుతో, ధరల పేరుతో ఉద్యోగాలు ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం పెంచేసి గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని దెబ్బతీయడానికి ఎకనామిస్టులు ఇవాళ ఏం చెప్తున్నారంటే ఈ పట్టణాలలో ఐటీ కంపెనీలో పనిచేసే కార్మికులు కావాలా, ఇక్కడ క్యాబులు నడిపే వాళ్ళు కావాలి, ఇక్కడ వాచ్మెన్లు కావాలి, ఇక్కడ గ్రామాలకు వెళ్ళి ప్రజలు రావాలంటే వాళ్ళకి డబ్బు ఉండకూడదు, అక్కడ అయితేనే వస్తారు. ఇది కుట్ర. మొత్తం వ్యవసాయ భూములన్నీ కూడా అవుతుందో కార్పొరేట్ కంపెనీలు దోచుకోవడానికి అవకాశం ఇచ్చే చట్టాలు చేశాడు వాళ్ళ మోడీ గవర్నమెంట్. రైతులకు అప్పులు ఇచ్చేసి కార్పొరేట్లు అవుతుందో మొత్తం వ్యవసాయాన్ని తమ చేతిలోకి తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. పెద్ద ఎత్తున పంజాబ్ రైతులు పోరాడి ఆ యొక్క ఉద్యమం లోపల విజయం సాధించడం అనేది జరిగింది. ఇవాళ మళ్ళా అప్పుడు ఏం చెప్పాడు మోడీ ఉద్యమం అప్పుడు, నేను ఎంఎస్పీ ఇస్తా, ఎంఎస్పీ మీద చట్టం చేస్తా. అంటే ఎంఎస్పీ అంటే కనీస మద్దతు ధర పంటలకు రైతులకు రక్షణ కల్పించే చట్టం నేను చేస్తాను. చేయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళా ఉద్యమం తీసుకొచ్చాను. మీరు ఎక్కడైనా టీవీలలో చూడండి, పేపర్లు చూడండి, ఇప్పుడు రావడం మీద కొన్ని వార్తలు కానీ అందులో ఒక ముళ్ళ కంచెలు పెడుతున్నారు, రోడ్డు మీద ఇంతే పెద్ద పెద్ద ముళ్ళలు పెడుతున్నారు. ఎటువంటి బాంబులు వేలుస్తున్నారంటే దానిలో చెవులు బద్దలు కానీ, అరే వాళ్ళు శత్రు దేశం వల్ల వాళ్ళు ఏమైనా అల్లరి చేసినారా, ఇవన్నీ చంపినారా, ఇవన్నీ కొట్టినారా, శాంతియుతంగా ఢిల్లీ వైపు పోతున్నారు, వాళ్ళ మీద ఇలాంటి ఒక దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ విషయాలు ఉన్నాయి మిత్రులారా. కాబట్టి ఏంటంటే ఇవాళ చాలా విషయాలు, మిగతా విషయాలు కూడా మన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒక్క గ్యాస్ ధర మోడీ వచ్చిన తర్వాత ఒక గ్యాస్ ధర సిలిండర్ ధర 4 సార్లు పెంచాడు. ఇక్కడ చెప్పుకోవాలి మహిళల గురించి నేను మహిళల గురించి ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి. బిల్కిస్ బాను అనే ఒక ఆమెకు బీజేపీ మనస్తత్వం ఉన్నటువంటి ఒక గుండాలు, రౌడీలు గ్యాంగ్ రేప్ చేస్తే ఎన్నో కష్టాల తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్ గా చెప్పిన తర్వాత శిక్ష పడింది. వాళ్ళు జైలు లోపల ఉంటే గుజరాత్ గవర్నమెంట్ మంచి ప్రవర్తన కింద క్షమాభిక్ష చెప్పెట్టింది. ఎవరికైనా మంచి భిక్ష ప్రవర్తన, రేప్ చేసి మర్డర్ చేసినటువంటి వాళ్ళకు ఒక మంచి దాని కింద ఇది వీళ్ళకు మహిళల గురించి మాట్లాడేటువంటి అప్పు ఎక్కడికెళ్ళి ఉంది. ఇవన్నీ విషయాలు కూడా చాలా విషయాలు ఉన్నాయి, మన వాళ్ళు మాట్లాడాల్సిన విషయాలు. ఒకే ఒక చిన్న పాయింట్ నేను మీకు చెప్పేసి ముగిచ్చేస్తా. దేశభక్తి వల్ల మోడీ అంటే దేశం, మోడీ అంటే దేశాన్ని రక్షిస్తాడు, మోడీ లేకపోతే దేశాన్ని రక్షించరు. మోడీ వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది దేశం లోపల. ఎవడి అభివృద్ధి జరుగుతుంది? ఏ బ్లాక్ మనీ ఉన్నవాడి అభివృద్ధి జరుగుతున్నది, ఏ కార్పొరేట్ అభివృద్ధి జరుగుతున్నది, అది వేరే విషయం. కానీ దేశభక్తి గురించి ఒక చిన్న మాట మీకు చెప్పాలా. 31 MQ-MB అనే డ్రోన్లు ఉంటాయి. డ్రోన్ పై నుంచి వచ్చేసి బాంబులు వేయడము, లేకపోతే ఏదో రకరకాల డ్రోన్ అంటే ఆకాశంలో నుంచి తిరుగుకుంటూ వచ్చేటటువంటిది డ్రోన్. మన మ్యారేజ్లలో ఇప్పుడు ఏదో ఫోటోలు తీస్తున్నారు, ఆ డ్రోన్ పెద్ద సిస్టమ్ లో ఉంటుంది. ఆ ఒక్కొక్క డ్రోన్ అలా మన ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 800 కోట్లకు కొన్నది. ఒక్కొక్క డ్రోన్ 800 కోట్లకు అమెరికన్ కంపెనీ నుంచి కొన్నది. మొత్తం ఎంత? 26,000 కోట్ల రూపాయలు డబ్బు చెల్లించింది. 26,000 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించింది. అదే డ్రోన్ బ్రిటిష్ గవర్నమెంట్ కొన్నది, అంటే ఇంగ్లాండ్ గవర్నమెంట్ కొన్నది. ఎంతకో తెలుసా? 100 కోట్లు. ఇంగ్లాండ్ ఓడేమో 100 కోట్లు ఇచ్చి కొంటాడు అమెరికా ఓడి దగ్గర. ఈ దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తి ఏమో 800 కోట్లు ఇచ్చి కొంటాడు ఇక్కడ. ఇది దేశభక్తి. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 50,000 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం తిన్నది అని స్టేజ్ మీదకి వచ్చి చెప్తావు. ఒక్క ఈడీ రాదు, ఒక సిబిఐ రాదు, ఒక్కరిని అరెస్ట్ చేయడు. హరా కుంభకోణం, ఎక్సైజ్ కుంభకోణంలో ఉంది, మద్యం కుంభకోణంలో ఉంది, కేసీఆర్ బిడ్డ కుంభకోణంలో జైలుకు పంపిస్తాం. ఉప ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ చేసి జైల్లో పెడతాం. ముఖ్యమంత్రి రమ్మని 10 సార్లు కేజ్రీవాల్ అయితే జైల్లో పెడతానని చెప్పి చూస్తున్నావు. మరి ఎందుకు కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? చాలా ఉన్నాయి ప్రశ్నలు. కాబట్టి ఏతుందో పూర్తి పక్షపాతం, ఈడీని పక్షపాతం, సిబిఐని పక్షపాతం, పూర్తి పక్షపాతంతో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగాడు. అపోజిషన్ మాట్లాడితే ఉపా కేసు పెడతాం, ఇంకో కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం,
రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తాం, మహారాష్ట్ర గవర్నమెంట్ రద్దు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా మనం ఇవాళ ఒక ఆలోచించవలసినటువంటి అవసరం మనకు ఎంతో ఉన్నది. దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం. ఒకే ఒక పాయింట్ నేను చెప్పి మిగతా వక్తలు కూడా మాట్లాడతారు, కానీ ఒక పాయింట్ మటుకు చెప్పాలా, కంపల్సరీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. భారతదేశం అనేది అందరిది, అన్ని కులాల వాళ్ళది, అన్ని మతాల వాళ్ళది, అన్ని జాతుల వాళ్ళది. మన సంస్కృతి వేరే ఉండొచ్చు, కాశ్మీర్ సంస్కృతి ఒకటి కావచ్చు, కేరళ సంస్కృతి ఒకటి కావచ్చు, బెంగాల్ సంస్కృతి ఒకటి కావచ్చు, గుజరాత్ సంస్కృతి ఒకటి కావచ్చు, కానీ అందరం భారతీయులమే. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరం భారతీయులమే. ఇది భావన మన రాజ్యాంగం చెప్తున్నది, రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు. 5 ఏళ్ళు ఒకటిగా ఉంటే కలిసికట్టగా ఉంటాయి భారతదేశం. ఈ భారతదేశాన్ని బలహీనపరిచింది కులాల పేరుతో, మతాల పేరుతో విభజించినటువంటి దుష్ట శక్తులు. వర్ణ వ్యవస్థ తీసుకొచ్చి వల్ల ఈ ఫలానా కులం వాళ్ళు చదువుకోవద్దు, ఫలానా జాతి వాళ్ళు చదువుకోవద్దు, ఫలానా ఏకలవ్యుడు అయితే అర్జునుడితో పోటీ చేయకూడదు, నీ కులం పేరు మీద కర్ణుడి పోటీ, అలాంటి ఒక భావాలు తీసుకొచ్చేసి భారత జాతిని బలహీనపరిచింది కులతత్వం. భారత జాతిని బలహీనపరిచింది కుల విద్వేషం. అది దాన్ని లేకుండా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు ఓట్ల కోసం 4 ఓట్లు కావాలా, నీకు హిందువుల ఓట్లు కావాలా? అక్కడ హిందూ మతం అంటే నీకు తెలుసా? హిందువుల ఆధ్యాత్మికత నీకు తెలుసా? ఆత్మజ్ఞానం అంటే ఏంటి తెలుసా? అద్వైతం అంటే నీకేంటిదో తెలుసా? ధ్యానం అంటే ఏంటిదో తెలుసా? అవన్నీ విషయాలు పక్కన పెట్టండి. అందులో ఇలా మతం పేరుతో మతం రెచ్చగొట్టి దానిలో ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు, అరే అందరు దేవుడి బిడ్డలే, అందరినీ సృష్టి లోపల ఉన్నటువంటి వాళ్ళే. ఇక్కడ ప్రతి మనిషి గుండెనే 72 సార్లు కొట్టుకుంటుంది. ఎవరి రక్తమైన ఎర్రగా ఉంటుంది, దానిలో ఎవరికైనా ఆకలేస్తుంది, ఎవరి కన్న తల్లి కన్నీళ్ళైనా ఒకటే ఉంటుంది. ముస్లిం కన్న తల్లి ఒక రకంగా ఏడుస్తుంది, హిందూ కన్న తల్లి ఇంకో రకంగా ఏడుస్తుందని కాదు ఇవాళ. కానీ నువ్వు మతం పేరుతో చిచ్చు పెడుతున్నావు భారతదేశం లోపల. ఇది ఎటు దారి తీస్తుంది భవిష్యత్తులో అనేటటువంటి విషయాలు ఇవాళ మనం ఆలోచించిన అవసరం ఉంది. మనం మీ ఒక్కటే మిత్రులారా నేను చెప్పేది, ఇది ఏదో ఒక పార్టీది కాదు, ఏదో ఫలానా పార్టీ బాధ్యత, ఫలానా వ్యక్తుల బాధ్యత. మేము ఏ పార్టీ వాళ్ళం కాదు. ఒక రకంగా చెప్పాలంటే మేము ఏ పార్టీ వాళ్ళం కాదు. ఇక్కడ మా ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఉన్నారు, బహుశా ఇంకా నైనాల గోర్ధన్ లాంటి వాళ్ళం ఉన్నాం. మాకు పార్టీ కాదు. అక్కడ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉపా పేరు చెప్పి ఎవరినంటే వాళ్ళని జైల్లో పెట్టు. అరే మొన్న సాయిబాబాని విడుదల చేసినారు 8 సంవత్సరాల తర్వాత. ఏం కావాలి మన కుటుంబం? ఆయన ఆత్మ, ఆయన మనసు ఎంత బాధపడాలి? 8 ఏళ్ళు ఇవాళ నిర్దోషి అని చెప్పేసి మనం తీర్పు చెప్తా ఉన్నాం. సిగ్గుండాలి వాళ్ళ ప్రభుత్వానికి, సిగ్గుండాలి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి. అందులో ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద ఏమైనా విలువ ఉందా? ప్రజాస్వామ్యం మీద నీకు ఏమైనా భక్తి ఉన్నదా? అవి రాజ్యాంగం కోసం, ఒక సీటు కోసం, ఎలక్షన్లో గెలవడం కోసం ఎన్నెన్ని అక్రమాలు చేస్తారు. ఒక్కటే ఎలక్షన్లో అవినీతిని ఎవరు నిర్మూలించాలా? అడ్డుకోవాలి ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉంటే కొంచెం ఉంటుంది. ఇంతకుముందు అంతా దద్దమ్మలు ఉన్నారు. 99% ఒక సెషన్ టైంలో తప్పించి ఎవడు ఏం చేయలేదు. సారా వంచినారు, డబ్బులు వంచినారు, గెలిచినారు, మతం పేరు ఉపయోగించుకున్నారు, గెలిచినారు. ఇవాళ కనీసం ఒక 2 ఎలక్షన్ కమిషనర్స్, ఒక్క కమిషనర్ అన్నా ఏమన్నా ఒక సర్కులర్ ఇచ్చాడు. ఏం సర్కులర్ ఇచ్చాడు? అందులో మతం పేరు కనుక ఉపయోగించుకున్నట్లయితే అది రాజ్యాంగానికి విరుద్ధము అని ఒక సర్కులర్ ఇచ్చాడు ఆయన. మత విద్వేషాలు రెచ్చగొట్టడం పార్టీల ఒకటి నిమిషం మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పు అని ఒక సర్కులర్ ఇచ్చాడు. ఇవాళ ఆయన రాజీనామా చేయమన్నారు. ఆయన రాజీనామా చేశాడు. ఎవరు ఎన్నుకోవాలట? ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు ఎన్నుకోవాలట? 3. గతంలో ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే కమిటీ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసి ప్రధానమంత్రి, అపోజిషన్ పార్టీ లీడరు, దాని తర్వాత ప్రధానమంత్రి చెప్పిన ఇంకో క్యాబినెట్ మినిస్టర్ సహచరుడు, వీరు 3 కలిసి ఎలక్షన్ కమిషన్ నియమిస్తారట. ఇక ఎవరు చెప్తారు? 20 లక్షల ఈవీఎంలు ఎటువైనా ఎవరు చెప్తాడు? ఎలక్షన్ల అక్రమాలను ఎవడాపుతాడు? అందుకే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. మనం ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే ప్రతి యువకుడు, ప్రతి వ్యక్తి, ప్రతి ఆలోచన పరుడు ఇవాళ తన కర్తవ్యం చేయాలని చెప్పి చెప్తూ, ఈ ఉద్యమాలు అందరినీ కూడా తోడ్పడాలని చెప్పి చెప్తూ